ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా పొన్నం. డ్రగ్స్ నివారణపై సర్కార్ స్పెషల్ ఫోకస్, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నం. సిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను పెంచే పనిలో జీహెచ్ఎంసీ, క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే ఉంటుందన్న అధికారులు. ఎర్రగడ్డ డి అడిక్షన్ సెంటర్కు మత్తు బానిసల క్యూ, బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్న డాక్టర్స్. తనపై అసభ్యకర వీడియోను పోస్ట్ చేశారన్న సిటీ మేయర్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గద్వాల విజయలక్ష్మి. సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు టీమిండియా క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్. టీ20 వరల్డ్ కప్ సాధించినందుకు సిరాజ్ను అభినందించారు సీఎం రేవంత్. ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం ఇంటికి వెళ్లారు సిరాజ్. అక్కడ టీమిండియా జెర్సీని సీఎంకి గిఫ్ట్ గా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. ఎంపీ చామల కిరణ్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి శివసేనారెడ్డితో కలిసి స్కెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ కూడా కారణమని తెలిపారు. ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కార్యకర్తలు కుటుంబాల్ని వదిలి పార్టీ కోసం కష్టపడ్డారని, వారిని జాతీయ నాయకత్వం గుర్తించాలని కోరారు శివసేనారెడ్డి. ఇలా దేశానికి లీడర్షిప్ అందిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా గతంలో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి నాయకులే. ఇలా రాహుల్ గాంధీ గారు కూడా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వైకి ఇన్ఛార్జిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినారు. ఈ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు నేనున్న ఇక్కడ నాతో పాటు కిరణ్ కానీ, శివసేనారెడ్డి కానీ, గతంలో వంశచంద్రెడ్డి గారు కానీ, అనిల్ యాదవ్ కానీ, ఇలా పార్లమెంట్ సభ్యులు కానీ యాదవ్ కానీ, వీరంతా కూడా యువజన కాంగ్రెస్ నాటినట్టు మొక్కలు. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన నాయకులు. అలాంటి యువజన కాంగ్రెస్ ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి శివసేనారెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా సురభి గారి నేతృత్వంలో హారనిశలు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయడం, యావత్ దేశంలో కూడా ఇవాళ గ్లామరస్ అధ్యక్షుడు పిబి శ్రీనివాస్ నేతృత్వంలో ఇలా పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి రావడానికి దోహదపడిందంటే యువజన కాంగ్రెస్ పాత్ర, ఎన్ఎస్వై పాత్ర ప్రముఖమైనది. సో ఇవాళ క్వాలిటీ లీడర్షిప్ ఈ దేశానికి అందిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా యువజన కాంగ్రెస్ అనేటువంటి కాలేజీలో చదువుకొని పెరిగిన వ్యక్తులు. మేమంతా గర్వపడతా ఉన్నాం ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్లో పనిచేసినందుకు. ఒక యువకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ఎన్ఎస్వై పాత్ర, యువజన కాంగ్రెస్ పాత్ర మరవలేనిది. వారికి మీ ముఖంగా, సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున యువజన కాంగ్రెస్కి, ఎన్ఎస్యూకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఎన్నో ఉద్యమాలు చేసినారు. నా టైంలో చేసిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాలా మటుకు వారి సొంత సమయాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్కే కేటాయించారు. ఈ 3.5 సంవత్సరాలలో వాళ్ళు పడ్డ కష్టాలు, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయారు. వాళ్ళ జీవితంలో ఈ 3.5 సంవత్సరాలు ఎంత క్రియాశీలకంగా ఉండేనో అందరికీ తెలుసు. ఏ వ్యాపారం చేయకుండా కేవలం ఆర్గనైజేషన్ మీద పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాం. ఎవరెవరు ఏ జిల్లాలో పనిచేసినరో, ఎక్కడెక్కడ స్పోక్ పర్సన్స్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎవరి బాధ్యతలు వాళ్ళు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు వారందరినీ కూడా వారి వారి విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇన్ని రోజులు ఈ 3.5 కష్టకాలాల్లో పార్టీకి అండగా ఉన్నారో వారందరినీ ప్రమోట్ చేసే బాధ్యత నేనే తీసుకుంటాం. సీనియర్ కాంగ్రెస్లో కానీ, అదేవిధంగా రాబోయే గవర్నమెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రల్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా పెద్దలు, ఇక్కడ చామల కిరణ్ ఎంపీగా ఉన్నారు, మహేష్ అన్న ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో నేను వయసు అయిపోయిన అందరినీ కూడా సీనియర్ కాంగ్రెస్లో ప్రముఖ పాత్రలో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీ అందరికీ మాటిస్తా ఉన్నా.
448 మంది యూత్ కాంగ్రెస్ నాయకుల మీద ఈరోజు కేసులు పెట్టినారు. చాలా మంది కేసులకే తిరుగుతున్నారు. సొంత పైసలు ఖర్చు పెట్టుకొని కేసుల కోసం తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. పెద్దలం అందరితో పాటు చర్చించి వారి జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం. గల్లీలో ఉండాల్సిన కేటీఆర్ హరీష్ రావుకు ఢిల్లీలో ఏం పని అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల్ని కాపాడుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ సంపద దోచుకుని తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకుని ప్రధాని కావాలనుకున్నారని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి అవయవదానం చేసిందన్నారు బీర్లా ఐలయ్య. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజాపాలన చూసి ఓర్వలేక అధికారం పోయిందని అక్కస్తోటి ఇంకా కూడా జీర్ణించుకోలేక గల్లీలో ముఖం చెల్లక ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్, సురేష్ రెడ్డి గారు. మీకు ఢిల్లీలో ఏం పని? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక్క సీటు కూడా ఢిల్లీ పంపకుండా ఇక్కడ మీరు గల్లీలో పండుకోమంటే కవితతానికి పోయినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీ కోట్లేసి పరిపాలన చేయమంటే మీ ఇష్టారాజ్యంగా ఒక గడిల పాలన చేసిరనే కదా. మీ గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నటువంటి హామీలు కానీ హామీలు అమలు చేస్తున్న తీరు కానీ మీకు అర్థమైతలేదా? తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ పేగుబంధంతో తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి తెలంగాణ సొమ్మును దోచుకొని దాచుకొని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో తెలంగాణ సంపదను దోచుకున్న సంపదను పంచి ప్రధాని కావాలనే దురాశతోటి కేసీఆర్ తెలంగాణ సంపదను కొల్లగొట్టింది వాస్తవం కాదా? టీఆర్ఎస్ పదాన్నే తీసేసి తెలంగాణ పదం మీదనే మీకు విరక్తి పుట్టి బీఆర్ఎస్ పెట్టుకొని ఏదో మేము దేశంలో పొడుస్తామని చెప్పి మీ కేసీఆర్ తెలంగాణ పేగుబంధాన్ని తెంపినప్పుడు మరి మీ ఆలోచనలు ఎక్కడ పోయినాయి? మరి దీని వెనుక కేసీఆర్ మీతో మాట్లాడిస్తుండా మళ్ళీ టీఆర్ఎస్ కావాలని? తెలంగాణ పదాన్నే మర్చిపోయి ఇలా బీఆర్ఎస్ అనే పదాన్ని తెచ్చుకొని మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంటును రేపుతున్నటువంటి మీకు తెలంగాణ ప్రజల బుద్ధి చెప్పినా కూడా ఇలా కేటీఆర్కు, హరీష్ రావుకు, సురేష్ రెడ్డికి బుద్ధి లేకుండా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసి మిగతావన్నీ అమలు చేసినట్లు కలగంటున్నామన్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలోనూ మహిళలకు న్యాయం జరగలేదని తెలిపారు. కేంద్రంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. మోదీ ప్రోత్సాహంతో గడ్డకట్టే చలిలోనూ మహిళలు గస్తీ కాస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా, ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో
ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 214 రోజులు పూర్తయినప్పటికీ వారు వచ్చిన తర్వాత అందరికీ కష్టాలే అయినాయి, కానీ ఇంతవరకు వారు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే మహిళలకు జరుగుతున్న అన్యాయాలకి అక్రమాలకు కానీ ఇంతవరకు దానిపైన దృష్టి సారించని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఇంతమంది ప్రశ్నించడానికి వచ్చారు. వీళ్ళ పాలన ఎట్లా ఉందంటే పెనం నుంచి పొయ్యి మీద పడినట్టు అయింది. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన గ్యారంటీలకి సమాధానం లేదు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు. దాంట్లో రోజు యుద్ధాలే కానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు, కానీ నిజంగా ప్రజల పట్ల మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధశుద్ధి లేకుండా పోయింది. ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, గృహహింస, సైబర్ నేరాలు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మహిళలకు లాభం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసి బతుకమ్మలాడి బోనాలు ఎత్తి ఈ రాష్ట్ర ఉద్యమంలో ప్రతి ఒక్క మహిళ కూడా తమ వంతుగా డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేసినారు. ఒక 1200 మంది మహిళలు తమ బిడ్డల్ని కూడా కోల్పోయి ఇవాళ వాళ్ళ కడుపు కోతను మిగిలిస్తే కానీ తెలంగాణ రాష్ట్రం రాలి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది రాజకీయంగా అని అనుకొని ఆనాడందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మన దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు ఆనాటి బీఆర్ఎస్. భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మహిళలకు ఇచ్చినన్ని కేంద్ర మంత్రి పదవులను ఈ రోజు వరకు 60 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇయ్యలేదు. 60 సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాడు తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కానీ మహిళలకు ఏనాడు కూడా ఇవ్వలే. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై ఆసక్తిని తగ్గించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ తెలంగాణలో టీడీపీని రద్దు చేసి ఏపీకే పరిమితం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామనటం దింపుడు కళ్యం ఆశలే అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటే చంద్రబాబు తెలంగాణకు చేసిన నష్టాన్ని బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు తెలంగాణ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని మానుకోవాలి. తెలంగాణలో టీడీపీని రద్దు చేసి టీడీపీని ఆంధ్ర ప్రాంతానికే పరిమితం చేసుకోవాలి. హైదరాబాదును అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవటం మానేస్తే, ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది చంద్రబాబు గురించి. లేకుంటే తెలంగాణకు ఎంత నష్టం చేశారో అది కూడా బయట పెట్టాల్సి వస్తుందన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. డిసెంబర్ 9, 2009 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను చిదంబరం గారు ప్రకటించిన వెంబడే స్వాగతించినటువంటి చంద్రబాబు మరుక్షణమే ఊసరవెల్లిలా తన రూపాన్ని మార్చి తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న తీరును తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. లేకుంటే 2009లోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై తెలంగాణ ఏర్పాటు అయ్యేదనే మాట మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం ఎన్నటికీ క్షమించరు. గతంలో జరిగిన మోసాలను, అన్యాయాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అనే విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. గతంలో
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు సహించారు. కానీ ఇప్పుడు భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వాన్ని భంగపరిచే ప్రయత్నం ఎవరైనా చేస్తే మాత్రం ఒక్క క్షణం కూడా భరించలేరు, క్షమించలేరు అనే మాట కూడా మనం. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తనను ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోల వివరాల్ని కూడా పోలీసులకు అందించారు మేయర్. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు గద్వాల విజయలక్ష్మి. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఆలయ పండితులు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు పట్టు వస్త్రాలు అందించారు. అన్ని ఏర్పాట్లు చేయడంతో భక్తులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సరిగ్గా 11:34 అమ్మవారికి మాంగళ్య ధారణ నిర్వహించారు వేద పండితులు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నేతలు. కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు మంత్రులు, అధికారులు, భక్తులు. ఈ కళ్యాణంలో సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, ఇతర ప్రముఖులు అటెండ్ అయ్యారు. గతంలో కంటే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్న సమస్యలు వచ్చాయన్నారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోతుందన్నారు. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్పై పోలీసులు విచారణ చేస్తున్నారని వివరించారు మంత్రి కొండా సురేఖ. చాలా ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగిందమ్మా. అప్పటికక్కడ పబ్లిక్ బాగా జమ అయిపోయి వాళ్ళని లోపలికి రానియకుండా తోపులాట జరిగి, తొక్కిసలాట జరిగి వాళ్ళ మీద నుంచి జనాలు తొక్కుకుంటూ వెళ్ళారని ప్రభాకర్ గారు చెప్పారు. కానీ ఆయన అలిగినట్టుగానైతే నాకేం అనిపించట్లేదు. ఆయనకు అటువంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడా కూడా నువ్వు గొప్ప నేను గొప్ప అనుకునేటువంటి మనస్తత్వాలు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడా లేవు. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కళ్యాణం ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. త్వరలో ఆలయానికి కేంద్రం కేటాయించిన నిధులు విడుదల చేయిస్తానని చెప్పారు కిషన్ రెడ్డి. బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. దర్శనం బాగా జరిగింది. భక్తులు కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒగ్గు కళాకారులు నాగవెల్లి పట్నాలు వేసి ఎల్లమ్మ తల్లిని కొలుసుకున్నారు. శివసత్తులు కూడా వచ్చి తలంబ్రాలు, వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. మరోవైపు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. మేము ఎవ్రీ ఇయర్ చేయిస్తాం. 15 years నుంచి ఎవ్రీ ఇయర్ చేయిస్తాం కళ్యాణం. ఎవ్రీ ఇయర్ వస్తాం. అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్ తోటి దీనికి ప్రభుత్వం అనేక మార్లు కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి అందరు అధికారులను ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఏర్పాట్లు చేశామండి. శివశక్తులకి సంబంధించి మనం వాళ్ళకి ధర్మదర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా 2:30 నుంచి 3:30 వరకు వాళ్ళకి దర్శనానికి ఆ లైన్ కేటాయించడం జరిగింది. ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎల్లమ్మ తల్లిని భక్తులు దర్శించుకున్నారని అన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. భక్తులకు అసౌకర్యం కలగకుండా వీఐపీలు కూడా ఆలయానికి దూరంగా వెహికల్స్ ఆపి నడిచి వచ్చారన్నారు. కళ్యాణం చాలా వైభవంగా అయింది. మేము అనుకున్న ప్రకారంగానే అయింది. కొంచెం అన్న చెప్పినట్టు కొంచెం ఇబ్బందులు ఎక్కడైతే అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది. ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల, మా గవర్నమెంట్ లో మేము అలుగుతే ఇది ఎక్కడ ఇది న్యాయము? అందుకే మేమేమి అంటే ఇబ్బంది కాదు. ఒక్కసారి తోచులాట అది అయింది. వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరం అనేది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వస్తున్న సమయంలో తోపులాట జరిగింది. దీంతో దానికి గల కారణాలకు అక్కడే ఉండి సమీక్షించారు మంత్రి.
తాను అధికారులతో మాట్లాడడంతో అలిగానని తప్పుడు ప్రచారం చేశారన్నారు. భక్తులకు అసౌకర్యం కలగవద్దని, ఏం జరిగిందని అధికారులను అడిగానని క్లారిటీ ఇచ్చారు మంత్రి. ఇక్కడికి నేను మేయర్ గారు వచ్చిన తర్వాత కొంత సామాన్యంగా మహిళలు వాళ్ళంతా ఇబ్బంది పడి కింద పడే పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నాం. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము, మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. సో భక్తులుగా ఎక్కడ కూడా అటువంటి అంశం గురించి కాదు. కానీ ఒక సంఘటన, ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి, ఒక ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపం జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తూ ఉన్నారు. సిపి గారికి, డీజీపీ గారికి కూడా చెప్పినాం. ఇది సాక్షాత్ మేయర్ గారు కింద పడే పరిస్థితిని వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది. రేపు ఉదయం 5 గంటలకు నాదస్వరం, మంగళ వాయిద్యాలతో దేవతామూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, మహాశాంతి హోమం, బలిహారణం, పూర్ణాహుతి చేస్తారు. రేపు అమ్మవారి రథోత్సవం జరగనుంది. దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లోనే వైన్ తయారు చేస్తున్న మహిళను పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించి పట్టుకున్నారు ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీసులు. తార్నాక విజయపురి కాలనీలో నివాసం ఉండే గేరాల్డింగ్ మిల్స్ అనే మహిళ ఏడాది నుంచి ఇంటినే గోదాంలాగా మార్చుకుని వైన్ తయారు చేస్తోంది. మార్కెట్ ధర కంటే తక్కువకి వైన్ అమ్మకాలు చేస్తోంది. దాడులు నిర్వహించిన అధికారులు 90 లీటర్లు తయారు చేసిన వైన్ ను, కొన్ని ఎంటీ బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడితే చర్యలు తప్పవంటున్న ఎక్సైజ్ అధికారి విజయ్ తో అజయ్ ఫేస్ టు ఫేస్. విజయపురి కాలనీలో నివసించే ఒక మహిళ ఇంట్లోనే మొత్తం వైన్ సంబంధించి ఇంట్లోనే తయారు చేస్తూ, అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లోనే తయారు చేస్తూ అమ్మకాలు చేస్తున్నారు అనేది ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అన్ని బ్రాండ్స్ సంబంధించిన వైన్స్, అంటే ఇంట్లోనే తయారు చేసిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి దాన్ని సేల్ చేస్తున్నట్లు ప్రాథమికంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు గుర్తించారు. ఇంట్లోనే ఏదైతే ఈ తయారీకి సంబంధించి ఇటు ద్రాక్ష పండ్లు, చక్కెరతో మొత్తం కూడా దీన్ని తయారు చేసి ఆ బాటిల్స్లో ఫిల్ చేయడం, బాటిల్స్లో ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ రేట్ కంటే కూడా కాస్త తక్కువకే అమ్మకాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం మహిళనైతే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ బాటిల్ సంబంధించి ఆ మార్కెట్లో, అంటే మనకి ఏదైతే మార్కెట్లో దొరికే వైన్ సంబంధించి ఏదైతే బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ అన్నిటికి సంబంధించి కూడా ఈమె ఇంట్లోనే తయారు చేయడము, ఇంట్లో తయారు చేసిన తర్వాత మార్కెట్ రేట్ కంటే కూడా కాస్త తక్కువకి అమ్మకాలు చేస్తుంది. సో కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈమె దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే పార్టీస్ నిర్వహించుకున్నప్పుడు ఆ వైన్ తీసుకోవడము కొందరికి తరచుగా అలవాటు ఉంటుంది కాబట్టి అది మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువగా ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం ఈమె దగ్గర రెగ్యులర్గా కొనుగోలు చేస్తున్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఇటు ఆ వైన్ బాటిల్స్ ఏదైతే ఫిల్ చేస్తున్న బాటిల్స్తో పాటు ఫిల్ చేయడానికి, ఇంకా తయారు చేసి ఫిల్ చేయడానికి కొన్ని ఎంటీ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ప్రస్తుతము ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఈ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఈ తయారీకి సంబంధించి ఈమె ఈ యాక్టివిటీ ఎప్పటి నుండి చేస్తుంది అనేది మాట్లాడేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈమెకి సంబంధించి ప్రధానంగా ఎంత కాలంగా ఈ రకమైన బిజినెస్ చేస్తుంది? మనకు 6 months బ్యాక్ లాస్ట్ డిసెంబర్లో కూడా ఒక మేజర్ కేసు దొరికిందండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాదాపు మనకు ఒక 90 లీటర్స్ దాకా దొరికింది. అప్పుడు డిసెంబర్లో మనకు 260 లీటర్స్ దాకా మనకు అప్పుడు స్వాధీనం చేసుకున్నాము. సో దిస్ ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇందులో ఎప్పటి నుండో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ లాస్ట్ టైం చేసిన తర్వాత మన ముషీరాబాద్ టీం వాళ్ళ మీద ఒక నిఘా పెట్టించారు. అండ్ లాస్ట్ 2 days మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వీళ్ళు ఇంకా తయారు చేసి మళ్ళీ అమ్ముతున్నారని తెలిసినప్పుడు నిన్నటువంటి కొన్ని సోదాలు జరిగాయి. అందులో ద అక్యూజ్డ్ హ్యాస్ బిన్ అరెస్టెడ్ అండ్ 90 లీటర్స్ లిక్కర్ మనం సీజ్ చేయడం జరిగింది. వైన్, ఈ వైన్ ఇంట్లో తయారు చేసి కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్లోను, నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్లోను, మరియు కొన్నేమో మనకు ఖాళీ ఉన్న సీసాలు, ఖాళీగా దొరికే మనకు ఒరిజినల్ వైన్ లిక్కర్ బాటిల్స్లో నింపి దాన్ని అమ్మడం జరుగుతున్నది. అంటే ప్రధానంగా ఇంట్లోనే ఇదంతా కూడా తయారు చేస్తున్నట్లు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆమె ఏమేం మెటీరియల్ వాడుతుంది ఈ తయారీకి? సింపుల్ గ్రేప్స్ అండి, ద్రాక్ష పండ్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద్రాక్ష పళ్ళతోని ఇంట్లో డ్రమ్స్ పెట్టుకొని ఒక స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీ లాగా చేస్తున్నారు. ఇది ఈ వైన్ మేకింగ్ అనేది చట్టరీత్యా కరెక్ట్ కాదండి. సో
అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏదైనా వైన్ కానీ ఏదైనా లిక్కర్ తయారు చేసి దాన్ని అమ్మడం అనేది ఇంకా లీగల్లీ పనిషబుల్ అండి. అంటే ఈమె కస్టమర్స్ ఎవరు రెగ్యులర్గా ఈమెకు తెలిసిన వాళ్ళ, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఈమె దగ్గర కొనుగోలు చేస్తున్నట్లు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈమె ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి ఏంటి ఆ రిలేషన్ ఏమైనా ఉందా ఇట్లా? అంటే ప్రాథమిక సమాచారం ప్రకారము ఇది డెఫినెట్లీ ఒక క్లోజ్డ్ ఏదో 5 మంది 10 మంది చేసేది కాదండి. ఇది ఈ పెద్ద ఎత్తున జరుగుతుందని మా ఉద్దేశము. కాకపోతే ద ప్రైస్ మనకు నార్మల్లీ బ్రాండెడ్ వైన్ 1500 2000 అలా ఉంటుంది. బట్ ఈమె చేసి అమ్మే వైన్లో జస్ట్ 350 రూపీస్. సో ఎక్కడ 1500 ఎక్కడ 350 రూపీస్. దానివల్ల చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్ట్ అయ్యి దే ఆర్ ట్రయింగ్ టు బై దిస్ కైండ్. బట్ మేము అందరు ప్రజలకు చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ హెల్త్ కూడా మంచిది కాదండి ఇది. సో వీ అపీల్ టు ద జనరల్ పబ్లిక్ నాట్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఏ థింగ్. ఇప్పుడు ఈమె ఇంత నడిపిస్తుంది అన్నప్పుడు కేవలం ఈ ముఖామనే నడిపిస్తుందా, లేకపోతే ఈమెకి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈమెకు సహకరించారా ఎవరన్నా? అంటే వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఈ అసోసియేట్స్ ఎవరన్నా ఉన్నారా ఇందులో? వీళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందని డెఫినెట్ చెప్తాను. ఎందుకంటే మనకు లాస్ట్ టైం డిసెంబర్లో అయిన కేసులో తన బ్రదర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తన బ్రదర్ అక్యూజ్డ్ ఉన్నాడు. అతను అరెస్ట్ చేసాం అని ప్రాసెస్ ఉంది. ఇప్పుడు తన కూడా డెఫినెట్లీ ద హోల్ ఫ్యామిలీ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్స్ అండి. ఇప్పుడు తెలిసి ఇది ఒకటి బయటకు వచ్చింది, మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఎక్సైజ్ సంబంధించిన పోలీసుల నుండి ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే ఏం హెచ్చరిస్తారు? వన్ థింగ్ వెరీ క్లియర్ అండి, నన్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ విల్ బి అలౌడ్ అండి. ఫస్ట్ పాయింట్, ఎక్కడ కూడా తయారు చేయడం కానీ మోస్ట్లీ అమ్మడం కానీ చట్టరీత్యా నేరము అండ్ ఇట్ ఈస్ పనిషబుల్. బట్ ఇంత భారీ ఎత్తున వేరే చోట జరుగుతుందని మేము అనుకోవట్లేదు ప్రస్తుతానికైతే. బట్ యాజ్ అండ్ వెన్ గెట్ ఇన్ఫర్మేషన్ విల్ కీప్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇది మొత్తానికి నగరంలో ఏదైతే ఇంట్లోనే ఈ విధంగా తయారు చేస్తూ మార్కెట్లో అమ్ముతున్నారు అనే ఒక పక్క సమాచారంతో మొత్తం కూడా రైడ్స్ నిర్వహించారు. సో ఇలాంటి యాక్టివిటీస్కి ఎవరు పాల్పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అఫ్సర్ మెమోరియల్ అవార్డు కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ నరేందర్ రెడ్డికి అవార్డు ప్రదానం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే రంగారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు జర్నలిస్టుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత కానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు. అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ, విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది. దీన్ని రాణించగలిగి, దీన్ని నడపగలిగి, దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంస్థను ముందుకు తీసుకుపోగలిగితే మీరు జీవితంలో ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారని చెప్పిన మాటను జీవితంలో నేను మర్చిపోలేం. కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సో ఏ పత్రికలు పనిచేస్తున్నా, ఏడ చేస్తూ ఉన్నా, జరుగుతున్నా, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య వారధి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే విషయం లోపల వచ్చేటువంటి ఒడిదుడుకులు, సమస్యలన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో ఒక సంతృప్తి అని ఉంటుంది. ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డు వస్తుంది, వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర్నలిస్టుల హక్కుల కోసం, ముఖ్యంగా ఉర్దూ జర్నలిస్టుల సంక్షేమము, వాళ్ళ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసేవాడు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నేను అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీడబ్ల్యూజేకి ఆయన చాలా సేవలు అందించారు ఉర్దూ జర్నలిజానికి. అలాగే మంచి రచయితగా, మంచి జర్నలిస్ట్గా రాణించారు. ఆయన పేరిట గత సంవత్సరం మాజిద్ గారికి అవార్డు ఇచ్చారు. ఆయన కూడా నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆ తర్వాత నాకు ఆ అవార్డును ఇవ్వడం సంతోషిస్తున్నాను. దీనికి హెచ్యుజేకి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మంత్రి గారు ఈ కార్యక్రమానికి హాజరై నాకు ఈ అవార్డును అందించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. ఫైజ్ మహమ్మద్ అస్గర్ అంటే ప్రతి హైదరాబాదీ ఆయనను గుర్తుపడతారు. హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు మెజారిటీ ఉర్దూ జర్నలిస్టులు ఫైజ్ మహమ్మద్ అస్గర్ అంటే గుర్తుపడతారు. ఆయన ఒక సుప్రసిద్ధ ఉర్దూ పాత్రికేయుడు. హైదరాబాద్లో దాదాపు 40 ఏళ్ళు ఆయన పత్రికా రంగానికి సేవలు అందించారు. అదే అంతటి కాలంలో అంటే దాదాపు 35 ఏళ్ళు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ నాయకుడిగా ఆయన గొప్ప సేవలు అందించారు. కేవలం ఉర్దూ జర్నలిస్టులకే కాకుండా అటు తెలుగు మీడియాను శంకర్ చెప్పినట్టు తెలుగు మీడియాను కూడా కోఆర్డినేషన్ చేసుకొని
వారు ఎంతో సర్వీస్ చేసి, అలాగే ఇక ప్రొఫెషనల్ విషయానికి వస్తే ఆయన ఒక హైదరాబాద్ ఆర్టికల్, హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి, ఇక్కడ భాష ఇవన్నిటి అన్నారు. కానీ ఆయన చాలా పత్రికల్లో, సియాసత్ లాంటి పత్రికల్లో కావచ్చు, మున్సిఫ్, ఇతమాద్ లాంటి పత్రికల్లో ఆయన దేశ అట్లాగే జాతీయ అంతర్జాతీయ పరిణామాల్ని కూడా విశ్లేషించి ఎన్నో ఆర్టికల్స్ రాశారు. మహిళలకు వృత్తి నైపుణ్యం అందించడం ద్వారా సాధికారత సాధించవచ్చన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మహిళలు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గాంధీనగర్లో ఆర్చ్ డయోసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ సెంటర్ ని ప్రారంభించారు ఎమ్మెల్యే. ప్రభుత్వంతో పాటు సహకార సంఘాలు మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరారు. మహిళలందరూ ఆర్థికంగా బలపడితేనే కుటుంబాలు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత మిషన్లు ఇచ్చి మీకు హెల్ప్ చేయడానికి ఇచ్చేసిన ఫాదర్ గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు అందరూ బిజీగా ఉంటున్నారు. ఎవరు చూసినా కూడా నాకేం పరిస్థితి, నా కుటుంబ పరిస్థితులను ఆలోచించిన పరిస్థితిలో కూడా తమ లాంటి మంచి వాళ్ళు సొసైటీ గురించి మంచిగా ఆలోచిస్తున్నందుకు ఇప్పటికీ కొన్ని కుటుంబాలు బాగుంది. ఇప్పుడే శాంసంగ్ గారు చెప్పినట్టు మీరు ఎంతో మందికి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి కుటుంబ విషయం ఇవ్వడం, వేరే వేరే బిజినెస్ కూడా రాణించడానికి అవసరమైన ట్రైనింగ్ సెంటర్లు కూడా మీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాంటిది కూడా మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా చాలా మంది పేద మహిళలు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకందరికీ మంచి జరగాలంటే మీరు ఏ విధంగా అయితే ఇక్కడ గాంధీనగర్ లో చేశారో మన శాస్త్రి గారు చేయబోతున్నారు, అదే మాదిరిగా కూడా మిగతా బస్తీలలో కూడా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని మా ఒక రిక్వెస్ట్. మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మేము సహాయ సహకారాలు అందిస్తాం. పవర్లో ఉన్నప్పుడు యువరాజుగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు తిక్కమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ కవితను చూడటానికి ఢిల్లీ వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే బీఆర్ఎస్, బీజేపీ అన్నారు. ప్రజాపాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఎవరినీ తాము బలవంతంగా చేర్చుకోవటం లేదని తెలిపారు అనిల్ కుమార్. కేటీఆర్ గారు ఇలా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ చెల్లె కవితని కలవడం జరిగింది. కలిసిన విషయం అందరికీ తెలుసు, మంచి విషయం. ఎందుకంటే చెల్లె బాధలు ఉన్నప్పుడు ఒక అన్నగా పోయి ఆమె భరోసా చేయడానికి కలవడానికి పోయిండు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఉన్న బాధని మళ్ళీ బయట పెట్టిండు. ఎందుకంటే ఆయన పాపం ఎలాంటి పని లేకుండా గత 10 సంవత్సరాలు ఒక యువరాజుగా బతికి ఇలా కనీసం పలకరియడానికి ఎవరు లేకుండా బాధపడుతున్నట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడు ఆయనకే తెలియదు. కేవలం కాంగ్రెస్ని విమర్శించాలి, ప్రస్తుతంలో ఉన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించాలనే ఒక ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నది. ఆయన ఏం మాట్లాడిన ఆయనకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నాడు. గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. మేము కాంగ్రెస్లో ఈరోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ ఎమ్మెల్యేస్ స్వయంగా మా తానికి వచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఆయే రామ్ గయే రామ్ అంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆయే రామ్ గయే రామ్ ఎందుకు ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు దోచినంత దోచుకున్నారు. ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు. మొన్న కూడా ఎలక్షన్స్లలో చూసినాం మనం, రాష్ట్ర ఒప్పందం ఏదైతే చీకట్లో సంసారం చేస్తున్నారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకంటే మొన్న బీజేపీ నాయకులకు 8 పార్లమెంట్ సీట్లు గెలిచిరంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా తెలుసు. రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టాలన్నారు బీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ నెల 14 నుంచి సమగ్ర కులగణన సాధన యాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ గణేష్ తో పాటు బీసీ నేతలు పాల్గొన్నారు. సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతోటి భారీ సభ నిర్వహించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి సమక్షంలో బీసీ డిక్లరేషన్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నిర్వహించారో అక్కడి నుంచే ఇలా బీసీల పోరాటాన్ని మొదలుపెట్టాలనే నిర్ణయంతో బీసీ కుల సంఘాల 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం, అదేవిధంగా సమగ్ర కులగణనను రాష్ట్ర ప్రభుత్వం చేపడితే అడ్డుకోవడానికి రిజర్వేషన్ వ్యతిరేకులు అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు. కాబట్టి ఆ కుట్రలను ఛేదించడానికి, అదేవిధంగా కులగణన చేసేటువంటి సమయంలో ఇంటింటికి పోయి ఎన్యుమరేటర్లు కులాలని అడుగుతారు. కాబట్టి ఆ కులాలను బీసీ కులాలను చైతన్యం చేయడానికి కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ నెల 14 నుంచి 31వ తారీఖు వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బీసీ కులగణన సాధన యాత్ర మొదలు పెడుతున్నాం. స్వాతంత్ర 70 సంవత్సరం నుంచి అడుగడుగున బీసీలు వెనుకబడిపోతున్నారండి. మరి దాని అనుగుణంగా మా అధ్యక్ష నేతృత్వంలో మరి మేము ప్రధానమంత్రి గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కలిశాము. ఆయన అప్పుడే చెప్పాడు రాహుల్ గాంధీ గారు, మరి ఈసారి బీసీలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వారు చెప్పిన ప్రకారమే మరి 43% రిజర్వేషన్ మాకు స్థానిక సంస్థలు కావాలి. అది తూచా తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది. మరి కామారెడ్డిలోనే డిక్లరేషన్ చేయడం జరిగిందండి. మా కామారెడ్డి నుండే మరి మేము బీసీ చైతన్య యాత్ర పేరు మీద అన్ని జిల్లాలు తిరుగుతున్నాము. దానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మన బీసీలు దాదాపు 136 కులాలు మా జన చైతన్య యాత్రలో పాల్గొనాలని చెప్పి మేము కోరుతున్నామండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులగణన మేమెంతో మాకంత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఈ కులగణన మీద చేస్తారనే నమ్మకంతో అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కాబట్టి ఇప్పుడు కులగణన జరిగే వరకు మా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ జరిగింది కాబట్టి అక్కడి నుండే మేము కులగణన సాధన యాత్రను బస్సు యాత్రను ప్రారంభిస్తున్నాము. మొత్తం రాష్ట్రం నలుమూలల అన్ని జిల్లాలలో కూడా మీటింగులు ఏర్పాటు చేసి కుల గణన సాధించే వరకు కూడా మేము చైతన్యవంతంగా ఉండి ఎవరన్నా మా కులాన్ని కులగణన జరగకుండా కోర్టుల ద్వారా గిట మమ్మలను జరగనీయకుండా ఆపాలని చూసే శక్తులకు కూడా మేము మా జాతినంతా కూడా బీసీ సంఘాల ద్వారా అందరినీ చైతన్యం చేసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఓయో ఆర్ట్స్ కాలేజీలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన స్థలాన్ని పసుపు నీళ్లతో ప్రక్షాళన చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎందరో నిరుద్యోగుల్ని మోసం చేసినా బీఆర్ఎస్ ఏనాడు ప్రశ్నించలేదన్నారు. ఇప్పుడు విద్యార్థుల పక్షాన నిలిచిన సీఎం రేవంత్ పై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు విద్యార్థులు. ఆత్మహత్యల కారణమైనటువంటి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులు 10 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు నోటిఫికేషన్లు సక్రమంగా నిర్వహించకపోగా పేపర్ లీకేజీలు మరి వాయిదాలతో నిరాశలో ఉన్న వారికి అండ నిలబడటానికి ఏ రోజు మాట్లాడని ఈ బీఆర్ఎస్ గుండాలు ఇలా దొర గడియల దగ్గర కుక్కల బిస్కెట్ లాగా మారి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారిపై దిష్టిబొమ్మ దగ్గర తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ శ్రేణులారా గుండాలారా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేతనైతే విద్యార్థులను చైతన్యం చేయండి, కానీ తప్పుదోవ పట్టించడం కాదు. మీ కవితని విడుదల కోసం బీజేపీతో కుమ్మాయిక నీటు పేపర్ లీకే తప్పుదోవ పట్టించడం మాత్రమే మీరు ఈ తెలంగాణ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని మార్చుకొని సరిగా ఉండవలసిన ఇక్కడ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో 10 ఏళ్ల కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయనీయకుండా నిర్బంధాలు విధించిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుబంధ విభాగం బీఆర్ఎస్ గుండాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. దానికి మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా విద్యార్థులుగా మేమందరం ఈరోజు కామన్ విద్యార్థులు అందరం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి పేరు బదనం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయటమే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ డిసెంబర్ వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని, ఖాళీల్ని భర్తీ చేస్తామని చెప్పారు. డీఎస్సీపై కొందరు ప్రతిపక్ష నేతలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని అన్నారు. 1,00,000 మంది అభ్యర్థులు డీఎస్సీ రాస్తున్నారని, 5,000 మంది కోసం పరీక్ష తేదీపై ప్రభుత్వం నిర్ణయం మార్చలేము కదా అని అన్నారు. ఎక్కువ శాతం మంది నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు ఎంపీ. టీఎస్పీఎస్సీ 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తారంటే ఏం చేసిపోయారు మీరు? టీఎస్పీఎస్సీని మొత్తం ప్రక్షాళన చేయాల్సి వచ్చింది ఈరోజు. టీఎస్పీఎస్సీలో మీరు పేపర్ లీకులు, కంప్యూటర్ ఆపరేటర్లే పేపర్ లీకులు చేసే పరిస్థితికి తీసుకొస్తే దాన్ని
ఈరోజు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి కొత్త మెంబర్లను వేసి ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టి ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయో చూసి పరీక్షలలో తప్పిదాలు జరగొద్దు, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు, పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళకున్న వెసులుబాటు ఏంది, వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న పిల్లలకు ఈ ఎగ్జామ్స్ వల్ల వేరే వాళ్ళు రాస్తున్నటువంటి పరీక్షలు కానీ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ కానీ ఖరాబ్ కాకుండా ఉండాలన్న ఆలోచనతోటి తర్జన భర్జన చేసి పరీక్షలు పెట్టాలన్న ఆలోచన ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు టీఎస్పీఎస్సీ తరఫున పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ముందంజ ఉన్నారు, చేస్తుర్రు, ఆలోచిస్తుర్రు. ప్రజలు ఈ కేటీఆర్ గారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దు. మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలి, అపోహలకు పోవద్దు. ప్రభుత్వం వచ్చింది, 10 ఏళ్ల తర్వాత మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి చూసిర్రు. మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, మీరు 5 ఏళ్లలోనే వీళ్ళు 5 రోజులు కూడా ఓపిక పట్టలేని పరిస్థితి వీళ్ళది. బీఆర్ 5 రోజులు కాకముందే కూల్చేస్తాం అని చెప్పి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ అందరికి తెలుసు. 5 రోజులైంది ప్రభుత్వం వచ్చి, 5 రోజులు కాకముందే వాళ్ళ నాయకులు ఇక 4 రోజులలో ఈ ప్రభుత్వం బొద్ది, ఇక వాడు వస్తాడు మా దాంట్లోకి వీడు వస్తాడు అని పిచ్చి మాటలు మాట్లాడింది ఎవరు? మీరే కదా. మరి ఇవాళ మీ దగ్గర ఆత్మగౌరవం లేదని పారిపోతున్న నాయకులను చూసి మీరు మళ్ళీ పెడబొబ్బలు ఎందుకు పెడుతుర్రు? కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకోండి. కేటీఆర్ గారు మంచి అపోజిషన్ లీడర్గా ఉండండి. మీరు మంచి అపోజిషన్ లీడర్గా ఉండాలంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. రేపు అసెంబ్లీ సమావేశాలకు రండి, ప్రభుత్వ తప్పిదాలను నిలబెట్టి అడగండి ప్రజల ముందు. దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి జవాబిస్తారు మీకు. అంతే తప్ప ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడము, ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదో పట్టియొద్దని తెలియదు. యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసిన ఘటన హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో చోటు చేసుకుంది. ఎన్క్లోజర్ ని క్లీన్ చేసేందుకు హుస్సేన్ అనే 8 ఏళ్ల శిరీష అనే ఆడసింహాన్ని పక్కనున్న ఎన్క్లోజర్లోకి పంపించాడు. బోల్ట్ పెట్టడం మర్చిపోయిన హుస్సేన్ ఎన్క్లోజర్ క్లీన్ చేస్తున్నాడు. దీంతో సింహం ఒక్కసారిగా హుస్సేన్ పై దాడి చేయడంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. హుస్సేన్ తో పాటు ఆడసింహం కూడా పూర్తిగా బయటకు వచ్చేసింది. జూ అధికారులు, వెటర్నరీ అధికారులు సమాచారం అందించారు. డాట్ పద్ధతితో సింహానికి మత్తు ఇచ్చి ఎన్క్లోజర్లో వదిలేశారు. గాయపడిన హుస్సేన్ ను చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. వారం క్రితం జూలో పాము కాటుకు గురైన అసిస్టెంట్ యానిమల్ కీపర్ ఫర్హాన్ కూడా అక్కడే చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నట్లు డాక్టర్స్ తెలిపారు. అంటే మన అనిమల్ పారాలిసిస్లో ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని ట్రీట్మెంట్కి అక్కడ పెట్టాము. దాదాపు ఇంతకుముందు నడవలేని పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు ట్రీట్మెంట్తో మంచిగా కొంచెం నడుస్తుంది. అది క్లీనింగ్ ఏరియాలో ఏం చేశాడంటే ఒక్క నైట్ హౌస్ నుంచి ఇంకొక నైట్ హౌస్కి అది పంపుతూ క్లోజ్ చేశానంటే లోపల వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు. దాని లోపలనే మళ్ళీ లయన్ బయటకు వచ్చింది, ఎక్కడ వీళ్ళు క్లీన్ చేస్తున్నాడు ఆ ప్లేస్కి. అది చూడంగానే వాళ్ళు భయపడి అరుస్తూ బయటకు వచ్చేటప్పుడు ఆ లయనస్ గోరుతో చిన్నగా వాళ్ళ చేతి పైన హర్ట్ చేసింది. సో బయటకు వాళ్ళ దొడాయించి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళ జోన్ పర్సన్స్కి అలర్ట్ చేయగానే మన ఏసీ అసిస్టెంట్ క్యూరేటర్స్, డిప్యూటీ క్యూరేటరు, నాకు ఇంటిమేషన్స్ వచ్చినాయి. మనం సైమల్టేనియస్గా సెక్యూరిటీకి అలర్ట్ చేశాము అండ్ వెటర్నరీ టీమ్కి అలర్ట్ చేశాము. అండ్ వెంటనే అన్ని గేట్స్ క్లోజ్ చేస్తూ అండ్ నియర్ బై గేట్స్ ఈ సమ్మర్ హౌస్లో ఏమేమి ఉన్నాయో అదివే క్లోజ్ చేశాము. ఫార్చునేట్లీ మండే ఉండగా మనకి ఏ విజిటర్స్ జూలో లేకుండే. ఈవెన్ దెన్ కొంచెం క్లీనింగు అండ్ రిపేర్స్ పని అక్కడ తీసుకుంటుంటాము. అదువే అన్నీ మనము వాళ్ళకు అలర్ట్ చేస్తూ అక్కడ ఎవరు వెళ్లకుండా చూసుకున్నాము. అండ్ విదిన్ 5-10 minutes మన వెటర్నరీ టీమ్ ఏది రౌండ్స్లో ఉండేనో వాళ్ళు డార్టింగ్ గన్ లోడ్ చేసుకొని స్పాట్కి వచ్చారు. అక్కడ అనిమల్ని ఇమీడియట్ ట్రాంకులైజ్ చేసి విదిన్ 20 minutes మనం మళ్ళీ నైట్ హౌస్కి అది తరలించడం జరిగింది. ఈ ఇష్యూ అంటే ఎట్లా జరిగిందన్నది నేను కంప్లీట్గా ఎంక్వైరీ చేసి దాని తదుపరి మనం చర్యలను తీసుకుంటున్నాము. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ సభ్యులు. ఆగస్టు నుంచి భూమి విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వెంటనే కొనసాగించాలని నాంపల్లిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఐజీకి వినతి పత్రం ఇచ్చారు. కొన్న ప్లాట్కు రిజిస్ట్రేషన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని కోరారు. ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి ఒక్కసారి కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి, అట్లాగే మార్కెట్ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ని
ఆగస్టు 1న పెంచనున్నట్టుగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. వాటి గురించి ఇవాళ మేము ఐజీ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆగస్టు 26, 2020న గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేయటం వల్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దీనివల్ల కొనుగోలుదారులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అవి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా 2,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ భూముల రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, ఎల్ఆర్ఏ ఛార్జెస్ పెరిగినాయి, పర్మిషన్ ఛార్జెస్ పెరిగినాయి. ఇంకా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను పెంచడం అనేది సమంజసం కాదు. ఒకవేళ మార్కెట్ విలువ ప్రభుత్వం పెంచదలుచుకుంటే మార్కెట్ విలువ పెంచి స్టాంప్ డ్యూటీ 7.5ని 3%కు తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పిఎస్ పరిధిలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1100 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సరోజ్ కుమార్ వీర్కో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి స్థానికంగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుత్బులాపూర్ దొండిగల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. మహేంద్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, పాన్ షాపులు, గండి మైసమ్మ ఏరియాలో హోటల్స్, బేకరీ, స్టూడెంట్స్ కార్నర్స్ లో స్నైపర్ డాగ్స్ తో రైడ్స్ నిర్వహించారు. బీటెక్ విద్యార్థులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన విజ్ఞప్తుల్ని వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని అడిషనల్ కమిషనర్ శ్రీవాత్సవ, నళిని పద్మావతి, సత్యనారాయణ ఫిర్యాదుల్ని స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనం సమస్యలు వినేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. వార్డు లెవెల్, సర్కిల్ లెవెల్ పరిధిలో ఉన్న సమస్యలపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో హెడ్ ఆఫీసులో ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారు సిటీ పబ్లిక్. అందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, అక్రమ నిర్మాణాలు, దోమలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలను ప్రతివారం చెప్తున్నారు. జీహెచ్ఎంసీలో మొదట నిర్వహించిన ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 9 విన్నపాలు రాగా సంబంధిత అధికారులకు పరిష్కారాన్ని పంపించారు. అందులో టౌన్ ప్లానింగ్, డ్రైనేజ్, ఇతర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 30 విజ్ఞప్తులు వచ్చాయి. ఇక 6 జోన్లలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 147 అర్జీలు వచ్చాయి. ఒక్కసారి వచ్చి ఫిర్యాదు చేసినా సమస్యలు తీరకపోవడంతో ప్రతి వారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు జోనల్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతూ జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బల్దియా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నాం, సమస్యలు తీరడం లేదంటున్నారు సిటీ జనం. అయితే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు అడిషనల్ కమిషనర్లు.